నమస్తే టీవీ 15 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో హెచ్చరికను జారీ చేసిన పుతిన్. ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించిన రష్యా. సొంత రాష్ట్రం గుజరాత్లో నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేష్ లలిత్. రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వై షర్మిల ఘాటు విమర్శలు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్మెయిలర్ దొంగ అన్న షర్మిల. అంటే సుందరానికి ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు. జూన్ 10వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా. ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ పుతిన్ మరో హెచ్చరికను జారీ చేశారు. ఉక్రెయిన్ ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని రష్యా ప్రయోగించింది. శక్తివంతమైన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి పరీక్షను రష్యా చేపట్టింది. విజయవంతంగా ఈ పరీక్ష నిర్వహించినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా జిర్కాన్ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి ధ్వని వేగం కన్నా 9 రెట్లు గంటకు 11,000 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్తుంది. బ్యాలిస్టిక్ తరగతికి చెందినటువంటి క్షిపణుల్లో ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఇది దూరంలోనే ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలదు. బారెంట్స్ సముద్రంలోని అడ్మిరల్ గోర్షవ్ ఫ్రిగేట్ యుద్ధ నౌక నుంచి ప్రయోగించిన ఈ మిసైల్ 1000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను విజయవంతంగా ఛేదించినట్లు రక్షణ శాఖ తెలిపింది. జాతిపిత మహాత్మాగాంధీ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలుగన్న భారతదేశ నిర్మాణానికి గత 8 ఏళ్లలో నిజాయితీగా కృషి చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పేదల గౌరవాన్ని కాపాడేందుకు నిబద్ధతతో పనిచేశామని చెప్పారు. ప్రధానమంత్రిగా మోదీ ఈ నెల 26న 8 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశానికి సేవలు అందించడంలో ఏ ఒక్క ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని ఉద్ఘాటించారు. దేశంలో ఏ ఒక్క పౌరుడు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి రాకుండా జాగ్రత్తగా మసులుకున్నామని అన్నారు. ప్రధాని మోదీ శనివారం సొంత రాష్ట్రం గుజరాత్లో నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పనులు సాధించిన ఘనతలను వివరించారు. गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी अमित भाई शाह, मनसुख भाई मांडविया, संसद में मेरे साथी CR पाटिल, गुजरात सरकार में मंत्री जगदीश भाई विश्वकर्मा, सांसदगण, विधायकगण, गुजरात सरकार के सभी मंत्रीगण, सहकारिता आंदोलन से जुड़े सभी वरिष्ठ महानुभाव, इफ्को प्रीमाइसिस में भी एक बड़ा कार्यक्रम इसके साथ पैरेलल चल रहा है। वहां उपस्थित इफ्को के चेयरमैन दिलीप भाई, इफ्को के सभी साथी, देश भर में लाखों स्थानों पर आज सारे किसान गुजरात के गांधीनगर के महात्मा मंदिर से जुड़े हुए हैं। मैं उन सभी किसानों को भी नमस्कार करता हूं। आज यहां हम सहकार से समृद्धि की चर्चा कर रहे हैं।
सहकार गांव के स्वावलंबन का भी बहुत बड़ा माध्यम है और उसमें आत्मनिर्भर भारत की ऊर्जा है। आत्मनिर्भर भारत के निर्माण के लिए गांव का आत्मनिर्भर होना बहुत आवश्यक है और इसलिए ప్రపంచ దేశాల్లోనే భారత్లోనే అత్యంత తక్కువ ధరకి వైద్య చికిత్స లభిస్తోందని, అందుకే ఇరుగు పొరుగు దేశాల వారు మన దేశంలో చికిత్స చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెప్పారు. భారత్లో మెడికల్ టూరిజం శరవేగంగా విస్తరిస్తోందన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో శనివారం ఆర్ఎస్ఎస్ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సుని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే మన దేశంలో ఆసుపత్రుల్లోనే చవకగా వైద్య చికిత్స చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందే రోగుల్లో స్థానికుల కంటే విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి త్వరితగతిన వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన శాస్త్రవేత్తలు, వైద్యుల కృషిని రాష్ట్రపతి ప్రశంసించారు. ఇటీవల తాను పర్యటించిన దేశాల్లో నాయకులందరూ భారత్ వైద్య రంగం పట్ల ఎక్కువ ఆసక్తిని ప్రదర్శించారని, వివరాలు అడిగి తెలుసుకున్నారని వెల్లడించారు. మన దేశంలో అత్యంత సులభంగా వైద్య చికిత్సలు అందుబాటులో ఉండటంతో మెడికల్ టూరిజం హబ్గా మారుతోందని అన్నారు. स्ट्रक्चर से जुड़ी विभिन्न परियोजनाओं के शिलान्यास एवं लोकार्पण समारोह में प्रमुख रूप से उपस्थित मध्य प्रदेश के राज्यपाल श्री मंगू भाई पटेल जी, राज्य के मुख्यमंत्री श्री शिवराज सिंह चौहान जी और उनकी धर्मपत्नी श्रीमती साधना सिंह चौहान जी, राज्य के स्वास्थ्य एवं परिवार कल्याण मंत्री डॉक्टर प्रभुराम चौधरी जी, राज्य के चिकित्सा शिक्षा मंत्री श्री विश्वास सारंग जी, भोपाल से निर्वाचित लोकसभा सांसद साध्वी प्रज्ञा सिंह ठाकुर जी, वर्चुअल माध्यम से जुड़े सभी जनप्रतिनिधिगण, अन्य विशिष्ट महानुभाव, देवियों और सज्जनों, प्रायः मैंने देखा है कि जब पीछे मैं देख रहा था फॉगिंग सिस्टम, मैंने मुख्यमंत्री जी से पूछा कि इसकी आवश्यकता क्या। उन्होंने कहा कि कार्यक्रम हमारा स्वास्थ्य से जुड़ा हुआ है, जो लोग यहाँ आमंत्रित हैं उनका स्वास्थ्य ठीक रहे, उनको गर्मी या लू ना लगे, उसके कारण जो है फॉगिंग सिस्टम लागू किया गया। मैंने कहा कि प्रायः फॉगिंग सिस्टम शादी विवाह या अन्य परिवार में मांगलिक कार्यक्रम जो होते हैं उनमें, क्योंकि हमारा कोई मेहमान नाराज ना हो जाए, నూతన దేవాలయ ప్రతిష్ట మరియు దేవాలయాల్లో ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో మహిళలు భక్తితో నిమగ్నమై దేవుణ్ణి పూజిస్తున్న సమయంలో చాకచక్యంగా మహిళల మెడలో గొలుసులు దొంగతనం చేస్తున్న దొంగలను అదుపులోకి తీసుకున్న వైనం ఈ నెలలో చెరువు కోమపాలెంలో అంబారుపేట గ్రామంలో నూతన దేవాలయ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట సమయంలో దొంగతనానికి పాల్పడినటువంటి ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 99 గ్రాముల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వీరిలో ప్రధాన ముద్దాయి జవంగుల సరోజినిని సామ్రాజ్యంగా గుర్తించిన పోలీసులు ఆమెపై 100కు పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువుకొమ్మపాలెము శివాలయము విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఇద్దరు మహిళల మెడలో నాంతరాడులు స్నాచింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంబారపేటలో కూడా అంతకుముందు ఒక చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ 3 కేసులకు సంబంధించి మనం సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ముద్దాయిని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమె పేరు జావంకల సరోజిని అలియా సామ్రాజ్యం, ఈమె సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా. ఈమె వయసు సుమారు 75 సంవత్సరాలు. ముసలి వయసులో కూడా భక్తులతో కలిసిపోయి ఆ భక్తులందరూ కూడా పూజలు చేసుకున్న సమయంలో, ఏమరపాటుగా ఉన్న సమయంలో ఆ మెడలో ఉన్న వస్తువుని ఈమె స్నాచింగ్ చేయడం జరిగింది. ఈ ముసలమ్మను కూడా మేము పట్టుకొని అదుపులో తీసుకుని ఈమె దగ్గర నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ 3 గొలుసులు కూడా 99 గ్రాములు బంగారం రికవరీ చేసి బాధితులు న్యాయం చేయడం జరిగింది. ఈ అమ్మాయి మీద దాదాపుగా గతంలో సుమారు 100 కేసుల వరకు ఉన్నాయని చెప్పి మనకి సమాచారం ఉంది. సత్తెనపల్లి, ఖమ్మము, మిగతా జిల్లాలో కూడా ఉన్నాయని తెలిసింది. కాకపోతే ఈ ముసలితనం వల్ల బాగా ఇదిగా ఉండటం వల్ల ఆమెకి
అరెస్టు కాకుండా 41 days ఏపీఎస్ నోటీస్ ఇచ్చి పంపడం జరిగింది. శ్రీశైల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని కుటుంబ సమేతంగా సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేష్ లలిత్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న జడ్జిల దంపతులకు ఆలయ మర్యాదలను అనుకరించి పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో అర్చకులు, వేద పండితులు, ఆలయ ఈవో లవన్న స్వాగతం పలికారు. అనంతరం జడ్జిల దంపతులు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం జడ్జిల దంపతులకు అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చకులు, వేద పండితుల నుండి ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో లవన్న శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దళితులకు అండగా రాష్ట్ర దళిత నాయకులు, మేధావులతో ఆదివారం విజయవాడలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఏఐఎం ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సుకు బయలుదేరుతున్న ఏఎం నాయకులను పోలీసులు విజయవాడ చేరకుండా ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. ఇప్పటికే ఏఐఎం నేతలు ఇళ్లకు పోలీసులు చేరుకుని ముందస్తు అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో పోలీసు పికెట్స్, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద తనిఖీలు, వాహనాలు తనిఖీలు, లాడ్జీల తనిఖీలను చేపట్టి అనుమానితులను చెక్పోస్ట్ చేసి వారి వివరాలను సేకరిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు మద్దతుగా ఏఐఎం ఇస్తున్నటువంటి రాష్ట్ర స్థాయి ఉద్యమాన్ని భగ్నం చేయాలని చూస్తున్న పోలీసు బలగాలు వస్తాం సార్. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది. అధికార పార్టీకి మైండ్ బ్లాక్ అయింది. అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన కనిపించింది. మహానాడులో సైతం లోకేష్ సూచనలతో యువతకు, అణగారిన వర్గాలకు ప్రాధాన్యమిచ్చారు. ఇక టీడీపీ గెలుపు ఖాయమనేది నిర్ణయం అయిపోయింది. మార్పు కనిపిస్తుంది, మార్పు వచ్చేస్తుంది. ఒంగోలు మహానాడు అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినట్టుగా కనపడుతుంది. రాష్ట్ర చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి అపూర్వమైనటువంటి జనాదరణ ఈ ఒంగోలు మహానాడులో స్పష్టంగా కనపడింది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అడుగు అడుగున రహదారుల నుంచి మొదలుకొని లారీలు, వాహనాలని ఇబ్బంది పెట్టినా, నడుచుకుంటూ ఆటోలెక్కి, సైకిల్ ఎక్కి, ట్రాక్టర్లెక్కి వందలు వేలు లక్షలాదిగా జనం తరలి వచ్చారు. కిలోమీటర్ల మేర జనమే జనంగా నిలిచారు అనంటే ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా ప్రజానీకం తమ గళాన్ని, తమ భవిష్యత్తుని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో రాబోయేటువంటిది తెలుగుదేశం ప్రభుత్వమే అనేటువంటిది ఈ మహానాడు విజయం ద్వారా రాష్ట్ర ప్రజానీకం స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని పెద్దలకు, పాలకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఇవాళ మహానాడు సాగింది. ఈ మహానాడు అధికార పార్టీలో, అధికార మత్తులో ఊగుతున్నటువంటి ప్రభుత్వానికి చంపపెట్టులాగా ఈ మహానాడు సాగింది. ఇక ఆ ప్రభుత్వానికి మనుగడ లేదు, మారడానికి, మార్చుకోవడానికి వాళ్లకు శక్తి లేదు. ఇవాళ అణగారినటువంటి ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు, మోసపోయినటువంటి రైతులు, దళితులు, బీసీలు, ఎస్సీలు, పెరిగినటువంటి ధరలతో సతమతమవుతున్నటువంటి సామాన్యుడు, ప్రతి ఒక్క వర్గం కూడా ఇవాళ ఎప్పుడొస్తుంది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎప్పుడొస్తాడు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి అన్నట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ ఈ మహానాడు వేదిక ద్వారా స్పష్టమైంది. అన్నింటికీ మించి ఈ 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో నేను చూడనటువంటి అపూర్వమైనటువంటి ఘటన యువత. ఉరకలు వేసే ఉత్సాహం, చెప్పేది వినడానికి కూడా వాళ్ళు ఆగేటట్టు లేరు. కరెక్ట్గా చెప్పాలంటే తాడు తెంచుకున్న ఒంగోలు. తిరుమలలో సెలవుల కారణంగా భక్తుల రద్దీ పెరిగిందని, భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. భక్తులు తిరుమలకు రావద్దని చెప్పడం లేదని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. భక్తులు ఓపికతో శ్రీవారిని దర్శించుకోవాలని
ఇకపై నిరంతరాయంగా శ్రీవారి సర్వదర్శనం చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల జారీపై ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం గ్రామంలోని ఆకతాయిలు చేసినటువంటి పనికి గుడిసె, పశుగ్రాసం, ఇతర నూతన పరికరాలు దగ్ధమర్థమయ్యాయి. ఇక బొడ్డు కృష్ణ అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో 3 ఎకరాల గడ్డి, 100 గడ్డి కట్టలు, అలాగే నివాసం కోసం ఏర్పాటు చేసుకున్న గుడిసెలోని 30,000 రూపాయల విలువగల మోటారు పరికరం, 10,000 రూపాయల విలువగల పైపులు అన్నీ మంటల్లో కాలి బూడిద కావడం జరిగింది. ఎవరో వ్యక్తి చేసిన ఆకతాయి పనికి బాధిత రైతు తల్లడిల్లిపోతున్నాడు. కాకినాడ కేఎస్పీఎల్ పోర్టు ఉద్యోగస్తుడు తన కుమారుడిని పుట్టినరోజు వేడుకల సందర్భంగా డెకరేషన్ సామాగ్రి, బెలూన్స్, ఇతర వస్తువులను తీసుకుని ఐటెన్ కారులో తన ఇంటికి వెళుతుండగా జిల్లా పోలీస్ కార్యాలయం వద్దకు వచ్చేసరికి కారు ఆగిపోగా సదరు వ్యక్తి కారును పక్కకు ఆపి తిరిగి స్టార్ట్ చేయటకు ప్రయత్నం చేయగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంజన్లో మంటలు చెలరేగడంతో డ్రైవర్ కారుని విడిచి బయటకు రావడం జరిగింది. ఈ సంఘటన విషయంపై జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి శ్రీనివాస సమాచారం తెలుసుకున్న వెంటనే కార్యాలయ సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ మరియు ఇతర అధికారులను అప్రమత్తం చేయగా వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందజేయగా ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారు మాత్రం చెలరేగిన మంటల తీవ్రతకు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఇగ్నైట్ చేసే మామూలు ఇగ్నిషన్ ఇచ్చారు, షార్ట్ సర్క్యూట్ మీద నంద్యాల నుండి రుద్రవరం వైపు వెళుతున్న ఆల్టో కారు అకస్మాత్తుగా అదుపు తప్పి సిరివెళ్ల మోడల్ జూనియర్ కళాశాల వద్ద పల్టీలు కొట్టింది. అలాగే సిరివెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామ పరిధిలోని గంగుల తిమ్మారెడ్డి జూనియర్ కళాశాల సమీపంలో 40వ జాతీయ రహదారిపై సుమారు 13 మంది ప్రయాణిస్తున్న ట్రాక్స్ కారు నేటి తెల్లవారుజామున 5 గంటలకు అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు వైపు కాలువలో పడింది. తిరుపతి నుండి మహారాష్ట్రకు వెళుతున్న ఈ కారులో ఉన్నటువంటి భక్తులకు చిన్న గాయమైనా కాకపోవడం పట్ల వారు తిరుమల వెంకటేశ్వర స్వామిని మరింత భక్తిభావంతో తలుచుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఒక అర్ధగంట తర్వాత భక్తులు తమ కారును కష్టపడి యథాస్థితికి తెచ్చుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మోడల్ కళాశాల వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్ చిన్నాకు స్వల్ప గాయమైంది. బాగా
ప్రతిపాడు మండలంలో పులి సంచారం సీసీ కెమెరాలో గుర్తించిన అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలు అమర్చి పులి జాడను గుర్తించిన అధికారులు పులిని పట్టుకునేందుకు మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పులిని పట్టుకునే పనిలో 120 మంది అటవీ సిబ్బంది గత 10 రోజులుగా ఒమ్మంగి పోతులూరు శరభవరం గ్రామాల్లో పశువులపై దాడి 6 గేదెల్ని చంపేసిన పులి వింత జంతువు దాడి చేస్తోందని హడలిపోయిన స్థానికులు చీఫ్ అటవీ అధికారి శరవణ్ ఆధ్వర్యంలో అటవీ అధికారుల పర్యవేక్షణ ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆరేపల్లి రైతులు గ్రామ సభకు హాజరైన తిరుమార్ మల్లన్న పోలీసుల నిర్బంధం మధ్యలో బైక్పై ఆరేపల్లికి చేరుకుని రైతులకు భరోసా ఇస్తున్న తిరుమార్ మల్లన్న ప్రభుత్వం తెచ్చిన జీవో 80ఏను ప్రభుత్వమే రద్దు చేసే వరకు పోరాటం చేయండి, దానికి నా పూర్తి మద్దతు, మీకోసం ప్రభుత్వం కోట్లాడతాను అని అన్నారు. పోరాడకపోతే మన భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది. మీరు ఆలోచించుకోండి. రేపు పొద్దుగాల నీ ముత్తాత ఇంత వ్యవసాయమో చేసి నీకు ఒడ్లో గిట్టాలే పిల్లలకు పైసా ఉంటే ఖర్చు అవుతుంది, భూమి ఉంటే ఖర్చు అవుతుందా? భూమిని నమ్ముకున్నాడేనా చెడిపోయిందా? మరి ఇప్పుడు మనం భూమిని అమ్ముకుంటే భూమిని అలా కప్ప చెప్తే చెడిపోయే కార్యక్రమం కాకపోతే ఏమైతే చెప్పుది? నిజంగా ఇంత మంచి ప్రాజెక్టు కనుక ఇక్కడ చేసేది ఉంటే, నిజంగా ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తే మంచిగా బాగుపడుతుందన్న ఆలోచన కనుక వాళ్ళకుంటే గంత అదృష్టం మనకెందుకు? వాళ్ళ భూములలో మొదలు పెట్టుకున్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులకు అనేక రకాలైనటువంటి భూములు ఉన్నాయి. 100 ఇవ్వడానికే మేము ఇక్కడి వరకు వచ్చినాం. అలాగే ఇవాళ మీరు ఎప్పుడు కూడా ఐక్యతగా లేకపోతే మిమ్మల్ని దెబ్బ కొడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. ఐక్యతగా మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున ఏమైతుందా ఇక తరతరాల యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సుప్రీంకోర్టు జడ్జి ఉదయ్ ఉమేష్ లలిత్. ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టు జడ్జి ఉజ్జల్ భుయాన్, నాల్సా మెంబర్ ఆఫ్ సెక్రటరీ అశోక్ కుమార్ జైన్ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వయంభూ స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ముఖమండపంలో వేద ఆశీర్వచనం చేశారు వేద పండితులు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిని ఓ బ్లాక్ మెయిలర్గానే కాకుండా ఓ దొంగగా అభివర్ణించిన షర్మిల ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ అంటూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఇతర కులాలను కించపరిచేవిలా ఉన్నాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే అధికారం ఇవ్వాలన్న దిశగా ఇటీవలే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శనివారం వైఎస్ షర్మిల స్పందించారు. రెడ్డి సామాజిక వర్గానికి అధికార పగ్గాలు కట్టబెట్టాలంటే ఇతర సామాజిక వర్గాల వారిని కించపరిచినట్లే కదా అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ. వాస్తవం కాదా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? రెడ్డి సమాజానికే అధికారం ఇవ్వాలట, రెడ్డి సమాజానికే నాయకత్వం కట్టబెట్టాలట, మిగతా వాళ్ళు ఎవరు, మిగతా కులాలు నాయకత్వానికి అధికారం చేపట్టడానికి అర్హులు కారన్నట్టు తక్కువ చేసి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. భావ్యమేనా? ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా కుల రాజకీయాలు చేస్తుంటే మరి ఆ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి మీద ఏదైనా చర్య తీసుకున్నారా? మందలించారా? సస్పెండ్ చేశారా? ఏమీ చేయలేదు. కానీ ఒక మాట మాత్రం నిజమే చెప్పాడు. రాజశేఖర్ రెడ్డి గారు వల్లనే ఒకసారి కాదు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికారం చేపట్టింది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఏ రోజే కానీ ఒక కులం ఎక్కువని మిగతా కులాలు తక్కువ అని ఏ రోజు రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడలేదు. ప్రతి కులానికి న్యాయం చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. కులాలకు మతాలకు అతీతంగా పనిచేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అన్ని కులాలను గౌరవించాడు, అన్ని మతాలను గౌరవించాడు. అందుకే ఈ రోజుటి వరకు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. నేచురల్ స్టార్ నాని, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీం జంటగా నటిస్తున్న చిత్రం అంటే సుందరానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 10న ఈ మూవీ థియేటర్లోకి రానుంది. ఈ మూవీ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ను మొదలుపెట్టిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చింది. మే 30వ తేదీ ఉదయం 11 గంటలకు మూవీ ట్రైలర్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో నాని, హీరోయిన్ నజ్రియాలకు సంబంధించిన ఆసక్తికర ఫోటోలను షేర్ చేసింది చిత్ర బృందం. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ సినిమా పోస్టర్స్, టీజర్ పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నాని లుక్, టీజర్లోని ఫన్నీ సన్నివేశాలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ట్రైలర్పై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో నటుడు నరేష్, నదియా, రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉక్రెయిన్లో రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో హెచ్చరికను జారీ చేసిన పుతిన్. ఆక్రమణను మరింత వేగవంతం చేసేందుకు అత్యంత శక్తివంతమైన క్షిపణిని ప్రయోగించిన రష్యా. సొంత రాష్ట్రం గుజరాత్లో నిర్మించిన 200 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన ప్రధాని మోదీ. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఆర్ఎస్ఎస్ మద్దతు సంస్థ ఆరోగ్య భారతి ఒకే దేశం ఒకే ఆరోగ్య వ్యవస్థ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సుప్రీంకోర్టు జడ్జ్ ఉదయ్ ఉమేష్ లలిత్. రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు. రేవంత్ రెడ్డి ఓ బ్లాక్ మెయిలర్ దొంగ అన్న షర్మిల. అంటే సుందరానికి ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు.
జూన్ 10వ తేదీన థియేటర్లకు రానున్న సినిమా. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.